ప్రజల కష్టాలు చూసి చూసి ఎట్టకేలకు ముందడుగేసి ప్రజలతో మమేకమైనాడు. ప్రజలే నా ప్రపంచమన్నాడు. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. నింగి నొదిలిన చంద్రుడల్లె మన కోసం వచ్చే హరి అన్న, కొండానైన ఢీ కొట్టే ధైర్యము ఉన్నవాడు హరి అన్న. హరి అన్న కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాదు కోసం ప్రజలు నిరీక్షణం. అన్నా 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 హరిప్రసాదు వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ఆపదలో ఉన్నోళ్ళ ఆపద్బాంధవుడయ్యి ఆదుకునే గుణమున్న ప్రియ నేతవే హరిప్రసాదు 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 హరిప్రసాదు. ఆకలితో ఉన్నోళ్ళ అన్నం మెతుకుగా మారి కడుపు నింపే కరుణ గలవాడివే హరిప్రసాదు 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 హరిప్రసాదు. పట్టుదలకు నీవే మారు పేరు అయినావు, చుట్టూ జరుగుతున్నా అవినీతిని చూడలేవు. పేద సాధలకు నువ్వే అండా, మాకై వచ్చిన బంగారు కొండ. పేద సాధలకు నువ్వే అండా, మాకై వచ్చిన బంగారు కొండ. ప్రజాసేవలో అహర్నిశలు నువ్వు పని చేస్తున్నావే కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాదు కోసం ప్రజలు నిరీక్షణం. అన్నా 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 హరిప్రసాదు వస్తున్నాడు అదిగో మన మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ప్రశ్నించే దమ్ముంది, పనిచేసే మనసుంది, నీలాంటి నాయకుడే కావాలిలే హరిప్రసాదు 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 హరిప్రసాదు. విద్యావేత్తవు నీవే, విడువని నీడవు నీవే, అందుకో మా ప్రజల ఆహ్వానమే హరిప్రసాదు 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 హరిప్రసాదు. కొత్త రాజకీయ నాయకుడివి నీవయ్యా, ప్రజలు కోరుకున్నా నవసేవకుడివి నీవయ్యా. కలుపు మొక్కలను ఏరే దిశగా ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా.
కలుపు మొక్కలను ఏరే దిశగా ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా అడుగు బలైన వర్గాలకై నువ్వు అడుగేశావే కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాద్ కోసం ప్రజలు నిరీక్షణం అన్నా 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 హరిప్రసాద్ వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ఫ్రెండ్స్, నేను కోనపరెడ్డి హరిప్రసాద్, ఒకప్పటి ఐఏఎస్ ఆఫీసర్ని. నేను రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని గోడల మీద పెద్ద పోస్టర్లు వేయటం జరిగింది. పెద్ద పోస్టర్లు గోడల మీద వేసి నేను ఓటర్స్ని, అదే ప్రజల్ని అడిగాను, నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నాను, ఏ పార్టీలో నన్ను చేరమంటారో మీరు సలహా ఇవ్వండి, ఏ పొలిటికల్ పార్టీలో చేరమంటారో సలహా ఇవ్వండి అని చెప్పని అడగడం జరిగింది. ఈ విధంగా అడిగితే కొంతమంది బీజేపీలో చేరండి, కొంతమంది జనసేనలో చేరండి, కొంతమంది టీడీపీలో చేరండి, కొంతమంది కాంగ్రెస్లో చేరండి, కొంతమంది బీఆర్ఎస్లో చేరండి, కొంతమంది బీఎస్పీలో చేరండి, కొంతమంది పిఎస్పీలో చేరండి, కొంతమంది ఏఏపీలో చేరండి, ఈ రకంగా సమాధానాలు పంపించారు. ఎస్ఎంఎస్లు పంపారు, ఫోన్ కాల్స్ చేశారు. పార్టీలన్నిటి గురించి నేను వీడియోలు వేయటం జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించి ఎన్నెన్ని మెసేజ్లు వచ్చినాయో వాళ్ళ ఫోన్ నంబర్లతో వీడియోలు వేయటం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా అయిపోయినాయి అన్ని పార్టీలకు సంబంధించి. కొంతమంది 112 మంది ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని సలహా ఇచ్చారు. అంటే పార్టీలేమి వాళ్ళకి నచ్చలేదు, నచ్చక ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని సలహా ఇచ్చారు. 112 మంది. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయమని అన్నారంటే దాని అర్థం ఏమిటి అంటే పొలిటికల్ పార్టీలు నచ్చలేదనే కదా నన్ను ఇండిపెండెంట్గా పోటీ చేయముంది. ఆ ఇండిపెండెంట్స్కి వచ్చిన నంబర్లతో ఈ పక్కన మీకు నంబర్లు కనపడుతున్నాయి. ఇండిపెండెంట్స్కి వచ్చిన నంబర్లతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ పక్కన కనపడే అన్నీ కూడా ఇండిపెండెంట్ నంబర్లు. ఇవన్నీ ఒరిజినల్ నంబర్లు, మేము క్రియేట్ చేసినవి కాదు, ఒరిజినల్ నంబర్లు. ఈ నంబర్ల నుండి ఎస్ఎంఎస్ వస్తే, ఫోన్ కాల్స్ వస్తే మేము ఈ వీడియోని తయారు చేసాం. ఇది కొత్త రాజకీయ నాయకుడు ఎపిసోడ్ 12. ఇంతవరకు 11 ఎపిసోడ్స్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, బీఎస్పీ, ఏఏపీ, పిఎస్పీ రకరకాల పార్టీలకు సంబంధించి మేము వీడియోలు ఇవ్వడం జరిగింది. 11 ఎపిసోడ్లు అయిపోయినాయి, 12 ఎపిసోడ్లోకి వచ్చాము. 12వ ఎపిసోడు ఎవరికి సంబంధించింది? ఇండిపెండెంట్స్కి సంబంధించింది. ఈ పక్కన నంబర్లన్నీ కూడా, ఈ స్క్రోల్ అవుతున్న నంబర్లన్నీ కూడా ఇండిపెండెంట్కి సంబంధించినవి. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుత రాజకీయ నాయకులు చేసే పనులు నచ్చక కొంతమంది వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరవేసి ప్రజల అభ్యున్నతి కోసం, పాటుపడటం కోసం మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. ఇండిపెండెంట్స్గా అంటే స్వతంత్ర అభ్యర్థులుగా, కోకొల్లలుగా అన్ని రాష్ట్రాలలో, ఇండియాలో పోటీ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రజలు పెద్ద పెద్ద పార్టీలు, లీడింగ్లో ఉన్న పార్టీలు, డబ్బులు ఇచ్చే పార్టీలు వాటికే మద్దతు ప్రకటిస్తున్నారు. ఇండిపెండెంట్స్లో కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు. ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళమే మనం ఏం చేయగలం అని చెప్పని అధికారంలో ఉన్న పార్టీలో విలీనమైపోతున్నారు. కొంతమంది ఒంటరిగా ఇండిపెండెంట్గా ఉండి ఏదో ప్రజల కోసం చేద్దాము, మనకు ఓటేశారు కదా అని చెప్పని అలాగా ఉండిపోతున్నారు. నన్ను రాజకీయాల్లోకి రండి, మీరు రాజకీయాల్లో మంచి అభివృద్ధి తీసుకురండి అని 112 మంది ఎస్ఎంఎస్లు పంపించారు. అసలు ఇండిపెండెన్స్ విషయానికి వస్తే, స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వస్తే భారతదేశంలో చాలామంది టికెట్ రాకో, పెద్ద పార్టీ మీద గొడవ ఉండో, వివాదం ఉండో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ పార్టీ టికెట్ కోసం కూడా
ట్రై చేయకుండా ప్రయత్నించకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది గెలవరు, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట గెలుస్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే కామారెడ్డిలో కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఒక రెడ్డి ఓడించాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి. తర్వాత ఆయన్ని బీజేపీ వాళ్ళు ఆహ్వానించి మా పార్టీలో చేరండి అని చెప్పని అన్నారు. ఆయన బీజేపీలో చేరిపోయాడు. అంటే ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి కామారెడ్డిలో ఒక రెడ్డి గెలిచాడంటే ఆయన పేరు వెంకటరమణారెడ్డి అనుకుంటా. రేవంత్ రెడ్డి కేసీఆర్ని వెనక్కి పంపి వెనక్కి నెట్టి గెలిచాడంటే ఆయన అక్కడ ఎంత కృషి చేశాడో, ఎంత వర్క్ చేశాడో చూడండి. అంటే ఆయన చేసిన పనితీరుని అక్కడ ప్రజలు అద్దం పట్టి ఆయన కామారెడ్డిలో గెలిపించారు. ఇది ఇండిపెండెంట్కు ఉన్న దమ్ము. ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే ముందు ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకోండి, దానిలో 1 సంవత్సరం పాటు పూర్తిగా పనిచేయండి, ప్రజలతో మమేకం కండి, ప్రజలతో కలిసిపోండి. కలిసిపోయిన తర్వాత ప్రజలు అక్కడ ఎవరు వచ్చి పోటీ చేసినా కూడా, నరేంద్ర మోదీ వచ్చి పోటీ చేసినా కూడా మిమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి అందుబాటులో ఉంటే ఇండిపెండెంట్ని గెలిపిస్తారు. ఇక రాబోయే కాలంలో ఇండిపెండెంట్స్ గెలిచే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య పాకిస్తాన్లో జరిగిన ఎలక్షన్స్లో ఇండిపెండెంట్స్ ఎక్కువగా గెలిచారు. కారణం ఏంటి? పొలిటికల్ పార్టీలు గెలవలేదే, ఇండిపెండెంట్స్ గెలిచారే. కారణం ఏంటి? సో కాబట్టి రాజకీయ పార్టీలు నచ్చక, ఆ నాయకులు నచ్చక ఇండిపెండెంట్లు గెలుస్తూ ఉంటారు. ఇండిపెండెంట్లు సుదీర్ఘకాలం ఆ నియోజకవర్గంలో పనిచేస్తే ఇండిపెండెంట్లే గెలుస్తారు. రాబోయే కాలం అంతా ఇండిపెండెంట్లకే ఉంది. నాలాంటి నాయకుడు, నేను నాయకుడినా లేదా కార్యకర్తనా అది మీరే చెప్పండి. నాలాంటి కార్యకర్త కానీ, నాయకుడు కానీ, నాలాంటి పొలిటికల్ లీడర్ కానీ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో పార్టీ టికెట్ కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వాలి, లక్షల రూపాయలు పార్టీ టికెట్కి ఇవ్వాలి. తర్వాత పార్టీ టికెట్ వచ్చిన తర్వాత గెలవడం కోసం ప్రజలకి 3,000, 4,000 ఇవ్వాలి. ఒక్కొక్క ఓటుకి 3-4 వేలు ఇవ్వాలి. అంత కెపాసిటీ లేదు. రాజకీయం చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. సో దేశానికి దేశాభివృద్ధిలో ఎంతో కొంత మనం కూడా పాల్గొనాలి, దేశాభివృద్ధికి ఎంతో కొంత పాల్పడాలి అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు పార్టీ టికెట్ కొనలేము, ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోలేము. ఇది జరిగే పని కాదు. డెమోక్రసీ, అదే ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే, రాజకీయ పార్టీలు డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇస్తే, మంచి నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడు, పనికొస్తాడు అని టికెట్ ఇస్తే అప్పుడు మాత్రమే డెమోక్రసీ, అదే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టుద్ది. ఇలాంటి సమయంలో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, నేనేదో చేస్తాను అని మీ దగ్గరికి వచ్చాను. 112 మంది ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయండి, ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. ఏ పార్టీకో టికెట్ ఇవ్వకపోతే, నన్ను పిలవకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ప్రజల మన్ననలు పొంది, డబ్బులు ఎదురికి ఇవ్వలేను కాబట్టి ప్రజల మన్ననలు పొంది నేను పనిచేస్తాను. ప్రజలకు నేను ఒకటే చెప్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేసే నాడు ఒకటే చెప్తాను, మీ భవిష్యత్తు ముఖ్యమా, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా? గుర్తుంచుకోండి. మీకు 80 ఏళ్ళు వచ్చినాయి, మీ పిల్లలకి 20-30 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా, మీ భవిష్యత్తు ముఖ్యమా? గుర్తుంచుకోండి. వాళ్ళ భవిష్యత్తుకు నేను బాటలు వేస్తాను. సో కాబట్టి మీ పిల్లల జీవితం ముఖ్యం అనుకుంటే ఇండిపెండెంట్ అయినా నాకు ఓటేయండి. మీకు ఇచ్చిన డబ్బులు ఓటుకు 3,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా కూడా 5 సంవత్సరాలకు కానీ మీరు అది లెక్క పెట్టుకుంటే రోజుకి ఎంత ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. రోజుకి 20-30 రూపాయల కన్నా ఎక్కువ రాదు. దానికోసం 5 సంవత్సరాలు మీరు ఒక రాజకీయ నాయకుడిని, డబ్బున్న రాజకీయ నాయకుడిని పోషించినట్టు అవుద్ది. మీరు ఓటుకు 5,000 తీసుకొని, ఎంతైనా తీసుకొని ఓటేస్తే జరిగేది ఏంటంటే అతను ఖర్చు పెట్టిన 50 కోట్లు 100 కోట్లు ఎంతైనా కానీ అతను మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ఇంకా దానికి డబుల్గా లాభం పొందాలని చూస్తాడు. లాభం లేని శెట్టి వరదకు పోయాడంట సామెత. సో మీ దగ్గర ఓట్లు వేయించుకొని, మీకు డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఓట్లు వేయించుకొని అతను మీకు ఇచ్చిన డబ్బే కాకుండా, పార్టీకి ఇచ్చిన డబ్బే కాకుండా ఇంకా ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు దేశం ఎలా బాగుపడుద్ది? ఏ దేశమైనా కూడా డెవలప్ అవ్వాలంటే
అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. 193కి యుఎన్లో సభ్యత్వం ఉంది, మిగతా 2 దేశాలకి లేదు. మొత్తం 195 దేశాలు. ఈ 195 దేశాలకు కాను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే దేశం వాళ్ళు ఇండియాకు వచ్చి మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఆ దేశంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తారు. మంచి మోటారబుల్ రోడ్స్ ఉంటే వచ్చి పెట్టుబడి పెడతారు. కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. మన రోడ్లు బాగా ఉండాలి, వెడల్పుగా స్మూత్గా ఉండాలి. అంతేకాకుండా మన దేశంలో అభివృద్ధి కనపడాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం, థ్యాంక్స్ టు నరేంద్ర మోదీ. ప్రస్తుత బీజేపీ గవర్నమెంటు, అదే ఎన్డీఏ గవర్నమెంటు 4వ స్థానానికి తీసుకొచ్చింది. మొదటి స్థానం యుఎస్ఏ అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం జర్మనీ, 4వ స్థానం ఇండియా. 4వ స్థానానికి మనం వచ్చాం. 3వ అగ్రరాజ్యంగా అతి త్వరలో వస్తాం, 2-3 ఇయర్స్లో. జర్మనీని వెనక్కి నెట్టి. ఇవన్నీ జరగాలంటే మంచి పాలన కావాలి. మంచి పాలన కావాలంటే మంచి నాయకులు కావాలి. ఓట్లు డబ్బులు లేకుండా వేస్తే మంచి నాయకులు దొరుకుతారు. మనకు ఆ సమయానికి ఏదో డబ్బులు ఇస్తారు, కానీ తర్వాత మనం దోచుకుంటారు. ఈ దేశంలోని సంపద ఎవరిదే? ప్రజలది. ఏ ఒక్క నాయకుడిదే కాదు, ప్రజలది. సో కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఇంకా పాడుపడతారా? ఇంకా వ్యవస్థను పాడు చేస్తారా? ఇంకా పాడు చేయాలంటే కరోనా లాంటివి, కోవిడ్ లాంటివి వచ్చి మనుషుల్ని చంపేస్తాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ తన్నుకుంటున్నాయి, యుద్ధాలు చేసుకుంటున్నాయి. వాళ్ళ యొక్క బంకర్స్ కూడా స్మాష్ చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు, సివిలియన్స్ చచ్చిపోతున్నారు, మిలిటరీ పీపుల్ చచ్చిపోతున్నారు. అవసరం ఏంటి? ప్రపంచానికి శాంతి కావాలి. 195 దేశాల్లో కూడా శాంతి నెలకొల్పాలి. అది చేయాలంటే ప్రతి దేశంలోనూ స్థిరత్వ నాయకత్వం కావాలి, స్థిరమైన నాయకత్వం కావాలి. ఒకే ప్రభుత్వం చాలా కాలం పరిపాలన చేస్తే, లంచగొండితనం లేకుండా పరిపాలన చేస్తే అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుద్ది. ఇండియా అభివృద్ధి చెందడానికి ఎంతో సమయం లేదు. కాబట్టి మంచి నాయకులు కావాలి, మంచి పాలకులు కావాలి. మంచి నాయకుడే మంచి పాలకుడు అవుతాడు అని గట్టిగా విశ్వసిస్తాను, నమ్ముతాను. సో కాబట్టి ఇండిపెండెంట్స్గా పోటీ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా, నన్ను ఏ పార్టీ పిలవకపోతే, నేను చేసిన వర్క్ చూసి ఏ పార్టీ పిలవకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. నేను పోయినసారి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. గోడల మీద పోస్టర్లు విపరీతంగా వచ్చినాయి. నేను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ఓటేసే వాళ్ళు ఎస్ఎంఎస్ పంపండి అని చెప్పని కొన్ని వేల మంది ఎస్ఎంఎస్లు పంపారు, మెసేజ్లు పంపారు. అయితే నేను అప్పట్లో ధైర్యం చేయలేకపోయాను. కారణం ఏంటంటే ఇండిపెండెంట్గా గెలుస్తానా గెలవనా? ఇండిపెండెంట్గా కానీ పార్టీ తరఫున కానీ పోటీ చేసినప్పుడు రాజకీయాల్లో గెలవాలి కానీ ఓడిపోకూడదు. ఓడిపోయే పరిస్థితి ఉంటే పోటీయే చేయకూడదు. సో కాబట్టి నేను నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. కనీసం హైదరాబాద్ మేయర్ అన్న అవ్వాలని నాకు కోరుకుంది, లేదా పార్లమెంట్లో కూర్చోవాలని కోరుకుంది, లేదా అసెంబ్లీలో కూర్చోవాలని కోరుకుంది. నన్ను కానీ గెలిపిస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నేను ఏ విధంగా చెప్తాననేది ఇప్పుడే అన్నీ చెప్పానుకోండి, ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాపీ కొడతారు. అందుకే చెప్పట్లేదు. నేను నా యొక్క ఐడియాస్ని అన్బాక్స్ చేశానంటే అద్భుతమైన అభివృద్ధి ఈ దేశంలో కనపడుద్ది. అదే హైదరాబాద్ మేయర్ అయితే మేయర్ ఎన్ని చేయొచ్చు. హైదరాబాద్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, వర్షం వస్తే చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా చేయటం కోసం వీటి మీద వీడియోలు వేస్తాం. హైదరాబాద్ రోడ్ల మీద కూడా వీడియోలు వేస్తాం, ఫ్యూచర్లో వస్తాయి. సో ఇండిపెండెన్స్కి సంబంధించి నేను చెప్పాల్సింది చెప్పాను. కోనపరెడ్డి హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. కార్పే డియం.